కుప్పలాయే ఎక్కడి నుండో తెచ్చి ఎంత దింపిన గాని ఏదొక్క మూల లోటు మనిషిని ఆగం చేస్తుంది నోటు అయ్యో వచ్చిన జీతము హౌసులో నువ్వైతే ఇల్లెట్ల గడుసుడేమో అంటూ అల్లర్ల జీవితము నీకు పంటే నిద్ర రాక తింటే బువ్వ ఒక ఒంటిగా తిరుగుడాయే ఒక్కనివి ఒక్కటే నిర్ణయమే అన్నని గడ్డ మీదిండ్లన్నీ కాదీరు దుఃఖాలు వినిపిస్తే నువ్వు వస్తావా శ్రీశైలం సినబోయి కూసున్నారు బాధుంటే బంధుమిత్రులతో చెప్పుకున్నా గాని ధీమన్న ఇత్తురేమో నీలో ధైర్యాన్ని నింపురేమో అయ్యో పండి సప్పుడైతే బయట కస్తా ఉండే నీ కొడుకులిద్దరన్నా త్రిశూలు ఓంకారు చూడేయన్నా డాడీ డాడీ అంటూ తరువాత దగ్గర పిల్లలేడుస్తున్నారు కోసోలే నీ దారి చూస్తున్నారు శివుడా నీ మాలేసుకుంటే 10 ఏండ్ల సంధి నీ పూజ తప్పలేడు మాల భక్తితో కొలిసినాడు అంత మొన్ననే మాల విరమాల చేస్తే విసిగెట్లా చూపించినవు భక్తుడి బతుకాగమే చేసినవు మీ అక్కలకి తెచ్చిన ప్రసాదం ఇచ్చొస్తానని వెళ్ళే మీ తల్లి నరసమ్మ ఇంటున్న ప్రాణాలు నిలుసునేమో అమ్మ వెళ్ళిందో లేదో ఆలోచనే మచ్చ ఎవరన్న చూడపాయే శ్రీశైలం గట్లట్ల వేసుకున్నావు కాసేపు పడుకుంటే పై ఫ్లోర్ల నిద్రస్తలేదీడ అని చెప్పి వెళ్ళినవా భార్యను నమ్మించ చూసినవా ఆఖరిసారి అక్కలతో మాట్లాడి భార్య చూసే వరకే కొనజీవి ఉరితాడు కావ్యానికే వెంటనే దింపిండ్రు నిన్ను కొనజీ ఉందేమో కళ్ళైతే తెరుసున్నాయి గురుకాతో శ్వాస ఉన్నదనుకున్నారు అంటూ అన్న శంకర్ ఆటోలో తీసుకొని పోతుంటే మధ్యలోనే దవఖాన సేరా ముందే మరణమే కడసారి నీ తాడ సంగారెడ్డి జిల్లంతా నిన్ను అన్న అంగట్పెట్ ఊరిలోనా సందులేని మంది తలువను లేరే గిట్లట్ల వేసుకున్నావు నీ బాధ ఎవ్వరికి చెప్పుకోలే బిడ్డనని ఎందుకన్నా పోతి ఇంట్లుండబోతి అనుకుంటా కంట నీరు మీ తల్లి నరసమ్మ చూడయన్నా నీ పేరు పెట్టుకుంటే పొట్ట నెట్టుకున్నావు శ్రీశైల మల్లుదేవా కొడుకును కన్నేసి చూడలేవా అయ్యో కొట్టక తిట్టక కొండంత ప్రేమ బరువంత నీ మీదనే నన్ను గారంగా చూస్తివంటూ నీ భార్య మానస నిదురున్న తీరున్న నిన్ను చూస్తూ కంట నీరు తీయంగ దుఃఖాన ప్రతి ఒక్కరు డాడీ లేవే అంటూ పెదకొడుకు త్రిశూలు పక్కక చూపుతుండే శ్రీశైలం కను తెరిసి తెర చూడవే నిద్రపోతలేడు సినకొడుకు ఓంకారు నిన్నెట్ల మరువాలేనే సిన్నోడంటే ఎనలేని ప్రేమ గదనే
సీతమ్మతో చిన్నమ్మల అడివమ్మ సువర్ణతో తిరిగిచ్చిన నాన్నలు సుక్కయ్య మల్లేషుతోని మీ నాన్న పాపయ్యను తలిసి కన్నీట మునిగిందిరా పాపయ్య నీ 15 లేట పాన మిడిసే నాన్న తన డ్యూటీ నీకత్తెరా కొడుకు బతుకుతాడనుకుందిరా గప్పుడు తండ్రెట్ల దూరమో నీ వయసు కన్నింక పిల్లలు సిన్నోళ్ళురా అన్నిను మరిసి ఇప్పుడెట్లుంటారు రా మీ మెనమామ గోపాలు తోడు పోతున్నావా అనుకుంటా అత్తమ్మా రాధా నిన్ను తలిసి కంట నీళ్ళు మనువాడ మరుదు మెట్ల అంటూ అమ్మమ్మ అంతమ్మ బంగారు మనిషి ఉండే బావంటూ బొమ్మర్ది శివ దుఃఖము పార్వతమ్మతో దిగులుగా మాటలు ఏమైంది తమ్మి అంటే ఎంతకు చెప్పకపోతివిరా అంటూ కడబోని నీ మోము కన్నీట మునిగి ముద్దాడుతున్నదిరా తమ్మి బాధెందో చెప్పలేరా చిన్నక్క లక్ష్మి సెంచరిల్లు తొమ్మి అందర్ల సిన్నోనివి తమ్మి గారంగా వెరిగావురా నేడు రాకి పండుగస్తే రమ్మంటూ మాకు ఫోన్ ఎవరు వెయ్యాలిరా అంటూ తోబుట్టు మీ అక్కళ్ళు ఎంతో మర్యాద గుణము నీ మంచితనము కాపాడపాయగలరా అంటూ నీ బావాలిద్దరన్నా శ్రీనివాసు గంగారం ఎదురుంగ కన్నీట ఏడుండి చూస్తున్నవే శ్రీశైలన్న బలుగా మంతొచ్చినదే వరి తమ్మి ఓల గోలం ఎంతో అండగా ఉందుము అన్ని ఎప్పుకుందుము అంటూ నీ అన్న శంకరన్న అన్నాలు బాలరాజు రామేషు తమ్ముడు సత్తి వదినేలు లావణ్య సంధ్య మాధవి కన్నీళ్ళు శివనీల బావ నరసింహులు బలుగా మంతొచ్చినరే సెల్లె సరితా దుఃఖాననే బాబా శేఖర్ చూడు బాధ ఎందుతుండు బంగారు మనిషి ఉండే అంటూ కన్నీరే తీసుకుంటా అల్లుడు దుర్గ ప్రసాదు హర్షవర్ధనుతో లోక్షితు నీ బలుగము అంత కడసారి నిన్ను చూడా అత్తమ్మ వీరమని మామ నాగేశు ఓ తీరు దుఃఖాననే బమ్మర్ది హరిజూడు కన్నీటనే మరుపురాదు మా మామయ్య ప్రేమంటూ అల్లుళ్ళు రవితేజ శివమాని శశి అందరూ బాబాయ్ అంటూ నీ బంధుకే కూసున్న నీ అన్నల పిల్లలు ఐశ్వర్య ఆరాధ్య కంటనీళ్ళు నీ సిన్నన్న కొడుకులు శ్రీనాథ్ తేజేశ్వరు నీ కొడుకునెత్తుకుంటే ఎదురొచ్చి నువ్వెత్తుకుంటావాయే అయ్యో అందరున్నారు కానీ డాడీ లేనట్టు మందిల్లా చూస్తున్నారే నీ కొడుకులకు నువ్వేడగా అనిపించవు వంశన గడ్డ మీది నల్ల కాండ్రించే పులి బిడ్డవే నీ రూపు చెర్రైతే గానరాదే అయ్యో సప్పుడే చేస్తుండ్రు నడి ఊరు దాటి అడివి చేరుకున్నదే నీ యాత్ర సీగట్ల సీమలోలే ఛత్రపతి శివాజీ యూతు మిత్రులంతా చూడు కన్నీరే తీసుకుంటా అయ్యో
వాళ్ళ అండగుంటామంటూ శ్రీశైలం ఇంటికి ధీమాగుంటామన్నారు. దోస్తి బతికున్నాడని అన్నారు. తీసిన మట్టిలో మట్టిగా పోతుంటే తెలువాని పిల్లలన్నా కొడుకులు కోసోలే చూస్తుండగా బిడ్డ పోతుండు మీ డాడీ ఇక మళ్ళీ రాడు చూడుండ్రి అంటున్నదే మీ తల్లి కొడుకులకి చూపిస్తుంది. నీ భార్య కుప్పగూలి పాయనే శ్రీశైలం చీకట్ల ఎట్టుంటది కొడుకులు నిన్నెట్ల మరువాలేనే వచ్చిన బలుగా మన తెలుతు